ఇది ఏంటి? నేను చెప్తా. కొత్తగా రిలీజ్ అయిన 5 రూపాయల 10 రూపాయల బిళ్ళ. నేను చెప్తా. చెప్పు. పెళ్లి కూతురు బుగ్గన చుక్క. నేను కూడా. మా నాన్న గుండుకు పడ్డ చిన్న సొట్ట. నేను నరహరి గారి ప్యాంట్ మొత్తం. సముద్రంలో కాకి రెట్ట. నీ బొంద నేను కరెక్ట్ చెబుతా. ఈ మధ్యనే భూమధ్య రేఖకు దగ్గరగా వచ్చిన అంగారగ్రహం. కాదు నా మంగళసూత్రలా ఉంది. నేను చెప్తా. ఐశ్వర్యరాయ్ బొడ్డు. ఓజోన్ లేయర్ కి పడిన కన్నం. కాదు. నేను చెప్తా. సింప్రాన్ పైపేద మీద ఉన్న పుట్టుబచ్చ. నేను కరెక్ట్ గా చెప్తా. 100 రూపాయల నోట్లో ఆఖరి సున్నా కదూ. నేను చెప్తా. వాటర్ బాటిల్ మిగిలిపోయిన ఆఖరి చెక్క. ఎక్కింది కిక్క. సో ఈ వీడియో కాన్సెప్ట్కి ఇందాక డిస్ప్లే చేసిన వీడియోకి ఉన్న సబ్ టెక్స్ట్ ఏంటో మీకు అర్థమైతే ఈ వీడియో అంతా చూడాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయినట్టే. ఇదేమి ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కాదు, నేషనల్ ఇష్యూ కూడా కాదు. జస్ట్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గాలివాన్లాగా చిన్న దుమారం రేపుతుంటుంది. సో లెట్స్ గెటింగ్ ఇన్ టు అవర్ టాపిక్. మనకు ఎంతో నచ్చిన సినిమాలోని సీన్స్ వేరే సినిమా నుండి కాపీ అని తెలిస్తే చాలా డిసప్పాయింట్ అవుతాం. ఏం తెలుసు నీకు బచ్చగా? దాని ఒరిజినల్ వర్షన్ క్రిస్టోఫర్ నోలాన్ మెమెంటో కాపీ కొట్టారు. ఇంగ్లీష్ సినిమాలు, ఫ్రెంచ్ సినిమాలు, కొరియన్ సినిమాలు కాపీ కొట్టేశారు. అలాంటి నాన్ డైజెస్టిక్ ఫీలింగ్ని అరెస్ట్ చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఎందుకంటే ఈ ఛానల్ మోటివ్ అదే. ఇట్స్ అన్ అనదర్ వ్యూ పాయింట్ ఆఫ్ సినిమా. ఇట్ ట్రైస్ టు ఎరేజ్ ది మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఆన్ సినిమా. సో ప్లాట్ ఏంటో అర్థమైంది కాబట్టి ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే మీ ఇష్టం. कोई सवाल नहीं करे. కాపీ, అడాప్టేషన్, స్టీలింగ్, ఇన్స్పిరేషన్, ఈ 4 వర్డింగ్స్కి వచ్చే కామన్ మీనింగ్ ఒకటే, వేరొకరి ఐడియాని తీసుకోవడం. దీన్నే బ్లేమ్ చేస్తూ చెప్పాలంటే కాపీ అనే, స్టైల్గా చెప్పాలంటే అడాప్టేషన్ అనే, బుల్లింగ్ చేస్తూ చెప్పాలంటే స్టీలింగ్ అనే, ఫిలిం మేకింగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అనే. మనకుండే మెచ్యూరిటీ బట్టి దీని మీనింగ్ మారిపోతుంటుంది. సో ఇక్కడ నేను ఇన్స్పిరేషన్ అనే వర్డ్ని మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో అంతా ఇన్స్పిరేషన్ నోట్లోనే ఉంటుంది. ఎందుకంటే మిగతా మనం ఎప్పుడు మాట్లాడుకునేవాగా న్యూస్ ఛానల్స్, గాసిప్స్, యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది అయితే ఇదే పనిగా ఎవరెవరు కాపీ కొట్టారని సిరీస్లు కూడా పెడుతున్నారు. ఈ వీడియోలో ఈ డిస్కషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటికీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. ఇలా ప్రతిదీ కాపీ అనుకుంటే మీరు తొక్కలో కాలిసినట్టే. వాట్ ఈస్ కాపీ అండ్ ఇన్స్పైర్? అసలు కాపీకి ఇన్స్పిరేషన్కి తేడా ఏంటో తెలుసా? ఏంట్రా? నా ఫ్రెండ్ని అడుగుతా. ఇదేమైనా కోన్ బనేగా కరోర్ పత్ర ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కోవడానికి? కాపీ అంటే వేరొకరి వర్క్ని యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేసి డిట్టో దింపేయడం. ఇన్స్పిరేషన్ అంటే ఆ మొత్తం సినిమాలోని ఐడియా ఆర్ థాట్ ఆర్ సీన్ ఏదో ఒకటి అది మనల్ని కదిలించవచ్చు. దాని ద్వారా మన రైటింగ్ ప్రాసెస్లో ఆ ఐడియాని తీసుకుని మన స్టైల్లో దాన్ని డెవలప్ చేసుకోవడం. ఏదైనా సినిమా చూసారు, ఓకే, అంటే సినిమాని యాజ్ ఇట్ ఈస్ చేస్తే కాపీ. అవును, దాని నుంచి ఒక థాట్ వచ్చి దాని నుంచి మీరు డెవలప్ చేసుకుని ఇన్స్పైర్ అయ్యి చేస్తే ఓకే. అవునా? సర్లే, అంత ఆశ్చర్యపోకు, పాయింట్కి రా. ఈ క్లారిటీ లేక మన ఫిల్మ్ మేకర్స్ని కాపీ క్యాట్స్ అని బుల్లింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి భ్రమంలో బతికేస్తున్న సమాజం. ఈ కాపీ అనే వాళ్ళలో కూడా 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 మన ఫిల్మ్ మేకర్ ఎలా చేసాడంటే అని నిజంగా బాధపడేవాళ్ళు. టైప్ 2 వీళ్ళ గురించి చెప్పాలంటే కుక్కతో వంకర అంటారు కదండి, ఆ టైప్. వేరే వాళ్ళ వర్క్ని క్రిటిసైజ్ చేస్తూ నువ్వు తప్పు చేసావు అని అదే పనిగా వేలెత్తి చూపేవాళ్ళు. వీళ్ళ గురించి మాత్రం కాదు ఈ వీడియో. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మన సొసైటీలో వేరే వాళ్ళ తప్పు గురించి చెప్తూ చేసే మెయిన్ పని మనం ఆ తప్పు చేయలేదని అందరికీ నిరూపిస్తారు. అందుకే వాళ్ళకి చెప్పిన అనవసరం. ఈ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టేది కూడా వాళ్ళే. ఇప్పుడు ఇన్స్పిరేషన్, ఇట్ ఈస్ ఎ సీడ్ ఫర్ ఎంటైర్ సినిమా. బేసిక్గా ఒక కథ రాయాలంటేనే
కొంచెమన్నా ఇన్స్పిరేషన్ ఉండాలిరా లైఫ్లో. ఆ ఇన్స్పిరేషన్ ఒక క్యారెక్టర్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్, న్యూస్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది. ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీరు ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటారు గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, కథలన్నీ అవే ఉంటాయి, పాత కథలే కొత్తగా చెప్పాలని చెప్పి. అలాగే ఒక సినిమా కూడా అయి ఉండొచ్చు. కొన్ని కోఇన్సిడెన్స్గా కూడా జరుగుతుంది. చల్నా యాపిల్ కా గార్డెన్ దిలా इससे अच्छे और बड़े से ఓ ఈ బుక్ ఏముండదు, దీంట్లో హీరో బిల్డింగ్ బాంబ్ పెట్టి పేల్చేస్తారు, కానీ ఆయన శిక్ష పడదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చదువు. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడుతున్నారు? ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్. నా పేరు మీకెలా తెలుసండి? ప్రతి నలుగురిలో ఒక ప్రసాద్ కూడా లేకపోతే ఇది అమెరికా ఎందుకు అవుతుందండి? ఇన్స్పిరేషనల్ రెఫరెన్స్. ఇట్ మీన్స్ ఇట్స్ అన్ అనదర్ మూవీ, ఐడియా ఆర్ సీన్ ఆర్ షార్ట్. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ రెఫరెన్స్ టు హిస్ కరెంట్ స్క్రిప్ట్. ఇట్స్ జస్ట్ హెల్ప్స్ టు డ్రైవ్ అవర్ స్ట్రగ్లింగ్ రైటింగ్ పీరియడ్. వేరొక సినిమాలోని సీన్ మన రైటింగ్ స్క్రిప్ట్కి అది హెల్ప్ చేస్తుంది అంతే. శంకర్ గారి రోబోట్ మూవీ ఇన్స్పిరేషన్ వచ్చేసరికి ఐ రోబోట్ మూవీ. కానీ ఉపేంద్ర గారి ఏ மூவி ரைட்டிங் ப்ராசஸில் ரெஃபரன்ஸ் கிந்த வாடார். அவருடைய ஏன்ற படம் வந்து ரொம்ப எனக்கு மிகவும் பிடிச்ச படம், இன்ஸ்பைரிங்கான படம். ஸோ என்னுடைய படங்களுடைய டிஸ்கஷனில் கூட அதை நான் ரெஃபர் பண்ணியிருக்கேன். ఏ పடம் மாதிரி இந்த படம் పరవరపా இருக்கணும், ఓపెనింగ్ அந்த స్క్రీన్ ప్లే அப்படி இருக்கும். అంటే చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు అవ్వచ్చు, చూసిన సినిమాలు అవ్వచ్చు, వాటి ఇన్ఫ్లుయెన్స్ తోటి కథలు తయారవుతుంటాయి. ఎక్కువ రామాయణం, భాగవతం, భారతం వీటిల నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, ఆ పాత్రల నుంచి. లేకపోతే ఒక్క సీన్ ఎంటైర్ సినిమా రాసేంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అదే త్రివిక్రమ్ గారికి మ్యాక్సిమం జరుగుతుంటుంది. డార్క్ నైట్లోని రాబరీ సీన్ అయినా, ఓల్డ్ 90s షుగర్ కేన్ గ్లాస్ సీన్ అయినా, ఒక జూలై, కలేజా లాంటి మూవీస్ క్రియేట్ చేసేంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది. డైరెక్టర్ అంటే ఒక జాబ్ కాదు, ఒక విజన్. అతను ప్రతి విషయాన్ని ఏ ఆస్పెక్ట్లో చూస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ పాయింట్. అదుర్స్, హలో బ్రదర్, ముగ్గురు మనగాళ్ళు, అలా వైకుంఠపురంలో ఈ సినిమాలకి ప్లాట్ పాయింట్, గోలు ఒకటే అయినా దాని వ్యూ పాయింట్ మాత్రం వేరు. అలాగే క్రిస్టఫర్ నోలన్ తీసిన డార్క్ నైట్ అంతా బ్యాట్మెన్, జోకర్ల మధ్య కేయాస్ గురించి అయితే, త్రివిక్రమ్ గారు తీసిన జూలై బ్యాంక్ రాబరీ చుట్టూ మాత్రమే తిరుగుతుంది. డార్క్ నైట్లోని ఆ రాబరీ సీన్, ఆ జోకర్ ఐడియాలజీ త్రివిక్రమ్ గారిని ఎంత ఇన్స్పైర్ చేసిందో మనకు తెలుసు. డార్క్ నైట్లో జోకర్ చేసిన బ్యాంక్ రాబరీ ఒక యూఎస్పీలా కనిపించింది. అది మన నేటివిటీలో త్రివిక్రమ్ గారి స్టైల్ తగ్గట్టు ఒక మధ్యతరగతి తండ్రి, అతని కొడుకు ఒక హీరో. ఆ బ్యాంక్ రాబరీ జరిగే ఒక 10 నిమిషాల ముందు హీరో వాళ్ళతో ట్రావెల్ అవ్వడం, సరదాగా హీరో అన్న మాటలు మళ్ళీ తనకే వినపడడం, అంత పెద్ద రాబరీకి విట్నెస్ అవ్వడం, ప్రొసీడ్ అయ్యే కొద్దీ హీరోకి విలన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ పెరగడం, ఫోన్ కాల్, డైవర్షన్ సీన్స్, లవ్ సీన్స్, ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్సెస్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, ఇవన్నీ ఆ ఒక్క సీన్ ఇచ్చే ఇన్స్పిరేషన్ అయినా ఇదంతా మన త్రివిక్రమ్ గారి రైటింగ్ స్టైల్. అందుకే ఆ ఒక్క సీన్ తప్ప మిగతా అంటే అక్కడ సీన్ ఇక్కడ పెట్టేయడం అని చాలా సింపుల్గా చెప్తుంటారు. దానికి పర్పస్ ఉంటుంది. కథకి అవసరమైతే ఆ కథ ఫ్లోని డిస్టర్బ్ చేయకపోతే కొంతమంది రచయితలు ఆ లిబర్టీ తీసుకుంటారు. ఇంత ప్రొఫెషనల్గా చెప్తే ఎవరికి అర్థం కాదు కాబట్టి మ్యాక్సిమం ఫిల్మ్ మేకర్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే, కొన్నిసార్లు పట్టుకోవటం కంటే Copying from something and putting it in a film is wrong. You're not supposed to do it. But truthfully, when I look at it, I don't feel guilty because I feel like I said, they're part of me. Then I understood as I was reading into different books, art itself is a copy. Art is not created on its own. It is developed on their work. For centuries together, it happened that way. When I feel guilty, there are sometimes when I feel guilty is that if I take a sequence from an English film and portray it very badly in my film, I feel very bad. I shouldn't have done that. But if I develop on it, if I make betterment from the original, then I feel nice about it. ఈ వీడియో అంతటికి సమ్మరీగా ఒక్క పాయింట్ చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే
ఎంత ట్రోల్స్ వేసినా చిన్నప్పటి నుండి వాళ్ళ సినిమాలు చూస్తూనే పెరిగా, ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇందాక ఇది గుర్చేయమన్నాను, ఏంటిది? ఒక్కరికి కూడా ఇది వైట్ పేపర్ లా కనిపించలేదా? అంటే అందరూ దీంట్లో ఉండే మచ్చనే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఇంత పెద్ద వైట్ పేపర్ చూడలేకపోతున్నారు. ఇదొక సినిమా అనుకుంటే దీంట్లో ఉండే మచ్చ మీరు అనుకునే కాపీ సీన్. మీరు ఆ కాపీ సీన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ దాని వెనకుండే రైటింగ్ స్ట్రగుల్స్ని ఎవరికి తెలీదు. సో లెట్స్ జస్ట్ ఎంజాయ్ మూవీ. Relationship between student and teacher should be like fish and water, but it should not be like fish and fisherman. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.